షుగర్ బీపీతో చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్స్, లైఫ్ స్టైల్ మార్పులతోనే ఇబ్బందులన్న గవర్నర్. బిల్లులు చెల్లించకపోతే పనులు ఆపేస్తాం. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా. ప్రతి 25 కిలోమీటర్లకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ట్రేడ్ ఎక్స్పో ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. అరటి పండ్ల లోడ్లో గంజాయి తరలింపు. 110 కేజీలు పట్టుకున్న ఎల్బీనగర్ పోలీసులు. చలికాలంలో రోగాలతో జాగ్రత్తగా ఉండాలి, వ్యాయామం తప్పనిసరి అంటున్న డాక్టర్లు. డాన్స్ పోటీల్లో అంబేద్కర్ విద్యార్థుల ప్రతిభ. ఫస్ట్ ప్రైజ్ గెలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత. లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులతో బీపీ, షుగర్, స్ట్రెస్ వల్ల చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, ట్రీట్మెంట్పై అవగాహన కల్పిస్తే పక్షవాతాలను అరికట్టవచ్చని చెప్పారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అత్యాధునిక బైప్లేన్ న్యూరో క్యాత్ ల్యాబ్ ను సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ప్రారంభించారు గవర్నర్. ప్రపంచ స్థాయి డైరెక్ట్ టు యాంజియో సూట్ న్యూరో యాంజియో టెక్నాలజీ అందుబాటులోకి వస్తే పక్షవాతం నుంచి జనాన్ని కాపాడవచ్చన్నారు డాక్టర్లు. Or the creating awareness among the people about the disease, and I always note that the direct symptoms people will land out, but indirect symptoms like this which we experience in stroke, it is very difficult to make the people to understand. So as Pawan said, it is the duty of our media friends, and I'm very happy even today some of the morning papers highlighted about the stroke and this incidence of stroke, and every minute, actually every 40th second one person is suffering from stroke. కొలెస్ట్రాల్, నెక్స్ట్ షుగర్, ఈ మూడు గనక కంట్రోల్లో చేసుకొని అన్నీ చేసుకోగలిగితే మనము ఈ స్ట్రోక్ వరకు రాలేము. మెయిన్ న్యూరో ఫిజిషియన్ రోల్ అంటే గోల్డెన్ పీరియడ్. వాట్ ఈస్ గోల్డెన్ పీరియడ్? గోల్డెన్ పీరియడ్ అంటే వితిన్ 6 hours ఆర్ 24 hours ఈ పీరియడ్ లోపల రాగలిగితే న్యూరో ఫిజిషియన్ వాళ్ళు వెదర్ సర్జికలా లేదంటే ఇంటర్వెన్షన్ ఇచ్చి దీన్ని చేయగలుగుతామా అనేది వాళ్ళ రోల్ ఉంటుంది. మా రోల్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫాక్ట్ పెద్ద అంటే స్ట్రోక్ ఉన్న సంబంధించిన బ్రెయిన్ వాపు కానీ ఇవన్నీ పెద్దగా ఇవన్నీ పేషెంట్ ఇంకా డిటోరేట్ అవుతున్నాడంటే ఏ టైంలో వచ్చి డికంప్రెసివ్ క్రేనియక్టమీ అంటాం. క్రేనియక్టమీ ఆర్ క్రేనియోటమీ అంటాం. సో ఈ డికంప్రెసివ్ క్రేనియోటమీ ఎప్పుడు చేస్తుంది అంటే బ్రెయిన్ లోపల ప్రెషర్, ఎడిమా ఇవన్నీ పెరగడం వల్ల ఆ టైంలో వచ్చి మేము ఈ బోన్ ఫ్లాప్ అంటే మనం ఉన్న స్కల్ వాల్ట్ బోన్ ఏది ఉందో దాన్ని టోటల్ రిమూవ్ చేసి దానిపైన ఉన్న పొరని ఫ్రీ చేసి బ్రెయిన్ని రిలాక్స్ చేస్తాం. ఈ రిలాక్స్ చేయడం వల్ల బ్రెయిన్ ఎడిమా అనేది సబ్సైడ్ కావడం వల్ల పేషెంట్ లైఫ్ సేవింగ్. రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. కొండాపూర్లోని హెచ్ఐసిసిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రేడ్ ఎక్స్పోని ప్రారంభించారు. ఈవీ బండ్లు కొనే వారికి ట్రాన్స్పోర్ట్ మినహాయింపుతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తుందన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్ ఎక్స్పో ప్రారంభమైంది. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఇక భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దేనన్న మంత్రి మనం ఎంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్నామో అంతే ఫాస్ట్ గా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామన్నారు. పొల్యూషన్ కి కారణమైన పెట్రోల్, డీజిల్ వెహికల్స్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని మంత్రి కోరారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. 10,000 ఈవీలు వాడితే 250 కోట్ల రూపాయల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతామన్నారు. ఇవాళ మనం ఛాలెంజ్ చేస్తుంది పొల్యూషన్. ఎంత వేగంగా అభివృద్ధి చెందలేమని అనుకుంటున్నామో అంతే వేగంగా ఆరోగ్య రంగంలో ప్రమాదాన్ని ఎదుర్కొంటా ఉన్నాం. వెదజల్లుతున్న కాలుష్యం, పెట్రోల్, డీజిల్ అన్లిమిటెడ్గా వినియోగించడం ద్వారా మనం మన పరిసరాలని, వాతావరణాన్ని కాలుష్యం చేసుకొని మన ఆరోగ్యాలకి మనమే ప్రమాదం తెచ్చుకుంటా ఉన్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే 2 వీలర్స్ సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు ఆదా చేసిన వాళ్ళం అవుతాం. వాతావరణ కాలుష్యాన్ని నిరోధించిన వాళ్ళం అవుతున్నాం. రోజుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్ పెరుగుతుందన్నారు టీఎస్ రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయినట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగానికి ఖర్చు చాలా తక్కువ అవుతుందన్నారు.
where electric vehicles are being displayed, and a policy which has been recently announced and been adopted by Telangana state is coming to practice now. Now in this electric vehicle policy, electric vehicles, the main linkage is the charging station. So we have seen today the charging stations are also being set up in the state, and now they are coming to 250, even 600 kilometers per charge. The vehicles are, and I've seen the vehicles which are beautiful, because I don't have to spend anything on petrol or diesel because it is being charged through sun. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో ఎంజీ మోటార్స్, టాటా మోటార్స్, ఆటోమ్ బైక్, ఈటో ఆటోలతో పాటు వివిధ ఆటోమోటివ్ సంస్థలు తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇందులో ఆటోమ్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ బైక్ రెట్రో అండ్ వింటేజ్ లుక్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. చాలా తక్కువ బరువుండే లిథియం ఇయాన్ బ్యాటరీతో ఉన్న ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చంటున్నారు కంపెనీ ప్రతినిధులు. 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అయ్యే బ్యాటరీకి విద్యుత్ ఖర్చు 7 నుంచి 10 రూపాయలే వస్తుందన్నారు. ఈ బ్యాటరీలను ఎక్కడైనా 3-పిన్ ప్లగ్ ఉండే చోట ఛార్జ్ చేసుకోవచ్చన్నారు. అటమ్ ఛార్జ్ అనమాట. ఒక అటమ్ ఛార్జింగ్ స్టేషన్లో ఎలక్ట్రికల్స్ మా ఆటోమొబైల్ వెహికల్స్ 1.0. సో మేము ఇప్పుడు అక్టోబర్ నవంబర్ 5th వరకు 50,000 ఇస్తున్నాం. సో ఈ వెహికల్ వచ్చేసేసి మీకు 100 కిలోమీటర్స్ వరకు ఈజీగా రన్ చేసుకోవచ్చు అండి. సింగిల్ ఛార్జ్ జస్ట్ 4 అవర్సే. ఇంట్లో మనం పెట్టుకుంటే కనుక మనం 4 అవర్స్లో మనం 100 కిలోమీటర్స్ క్యాన్ గో, అండ్ ద మ్యాక్సిమం స్పీడ్ విల్ బి 25 కిలోమీటర్స్ వరకు మనము వెహికల్ మనం రన్ చేసుకోవచ్చు. 25 కిలోమీటర్స్, దట్ మ్యాక్సిమం స్పీడ్ ఓన్లీ 25 కిలోమీటర్స్. ఆటోమ్ బైక్ కు వాడుతున్న టైర్లు ఏ రోడ్లనైనా తట్టుకునేలా డిజైన్ చేశామన్నారు కంపెనీ ప్రతినిధులు. ఎలాంటి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఈ బైక్ ని నడపొచ్చు. ఏవైనా వస్తువులు క్యారీ చేయడానికి ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్ లో 14 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంది. డిజిటల్ డిస్ప్లేతో పాటు ఎల్ఈడి హెడ్ లైట్, ఇండికేటర్స్, టెయిల్ లైట్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. సోలార్ రూఫ్ తో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఆటోమ్ కంపెనీ ప్రతినిధులు. బల్దియా బండెడు కష్టాల్లో మునిగింది. ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. 800 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు బల్దియా బకాయి పడింది. గతేడాది ట్యాక్సుల వసూళ్లతో పోలిస్తే ఈ ఏడాది రాబడి తగ్గింది. దాంతో బల్దియాను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. తమ బిల్లులు చెల్లించకుంటే పనులు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు కాంట్రాక్టర్లు. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా ఇప్పుడు వెలవెలబోతోంది. నెలవారీ చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. కార్మికులు, బల్దియా ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడొస్తాయో తెలియటం లేదు. గడిచిన కొన్ని నెలలుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు బ్యాంకు లోన్స్ కి చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. సిబిల్ స్కోర్ కూడా పడిపోయిందంటున్నారు బల్దియా ఉద్యోగులు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు కూడా చేసిన పనులకు బిల్లులు రావటం లేదు. జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ పనులతో పాటు ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులోనూ ఆలస్యం జరుగుతోంది. బిల్లుల కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మరోసారి ధర్నాకు దిగారు కాంట్రాక్టర్లు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తో జీహెచ్ఎంసీ అధికారులు తప్పుడు సమాచారం ఇప్పించారన్నారు. ఇప్పటి వరకు దాదాపు 800 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మార్చి ఒక్క నెలలోనే 5 రోజుల బిల్లులు 250 కోట్ల వరకు బకాయిలున్నాయని, వెంటనే వాటిని చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది నాలాల పూడిక తీసిన పనుల బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని చెప్పారు కాంట్రాక్టర్లు. మార్చి 20 వరకు క్లియర్ చేసిండ్రు. 20వ తారీఖు నుంచి 26 వరకు 6 రోజుల పేమెంట్ 250 కోట్లు ఉన్నాయి. 4 రోజుల కింద కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. డబ్బులు వస్తే ఇస్తామని. డబ్బులు వచ్చేది ఇస్తామైంది, అది వేగ ఆన్సర్. అది 1 ఇయర్ నుంచి ఆగినాయి పెండింగ్. మా చిన్న కాంట్రాక్టర్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. అది సీనియారిటీ బ్రేక్ చేసి ఇచ్చిండు. మేము సీనియారిటీ మెయింటైన్ చేయమంటున్నాం. మార్చిలో చేయమంటున్నాం. బిల్స్ అన్ని మార్చి కంప్లీట్ అయినాక జూన్ జూలైకి రా. జీతాలకు సరిపోతలేవు, మాకు దానికి సరిపోతలేవు, దీనికి తిప్ప సాకు చెప్తున్నారు వాళ్ళు. అంతేగాని మాకు ఎలాంటి సంబంధం లేదు. ఫండ్స్ మాత్రం డైవర్ట్ అవుతున్నాయి. దీపావళి లోపల ఇవ్వాలని కోరుతున్నాం. ఇవ్వకపోతే 8th మేము కార్యాచరణ ప్రకటిస్తాం. మళ్ళీ నో వర్క్ నో పేమెంట్ అని మళ్ళీ ప్రకటిస్తాం. గత ఏడాది కార్పొరేటర్ల ఎన్నికల్లో పెట్టిన ఫుడ్ బిల్స్ కూడా రాలేదు. బిల్లులు చెల్లించకుండా ఫలక్నుమా డిప్యూటీ కమిషనర్ జగన్ ఇబ్బంది పెడుతున్నారని చార్మినార్ జోన్ కాంట్రాక్టర్లు అన్నారు. ఫేక్ కాంట్రాక్టులు సృష్టించి ఆయనే కొన్ని పనులు చేసి దాదాపు 25 లక్షలు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. చిన్న పనులు, పెద్ద పనులు అన్నీ కలిపి వర్కులు చేస్తాము. అట్లా టోటల్ జిహెచ్ఎంసీలో 3,500 చిల్లర కాంట్రాక్టర్లు ఉన్నాము. అక్కడ ఒక 20 కోట్లు 30 కోట్ల పేమెంట్ ఒక పెద్ద కాంట్రాక్టర్ తీసుకొని పోతారు. ఇక్కడ దానివల్ల 50 మంది చిన్న కాంట్రాక్టర్లు మేము సఫర్ అవుతాం. ఆ ఒక పెద్ద కాంట్రాక్టర్కి 30 కోట్లు 25 కోట్ల పేమెంట్ ఇచ్చే బదులు ఆ 20-30 కోట్లలో ఇక్కడ మేము 20 మంది 30 మంది క్లియర్ అయిపోతాం. అలా దానివల్ల మాకు 20-30 మందికి పేమెంట్లు వస్తే 30 కొత్త వర్కులు స్టార్ట్ చేస్తాం. డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ అవుతుంది. ఇంకా తీవ్ర స్థాయిగా మొత్తం జిహెచ్ఎంసీ అన్ని సర్కిల్, అన్ని జోన్ల కాంట్రాక్టులు ఏకమై దీన్ని ఇంకా తీవ్రంగా మేము గట్టిగా మేము స్ట్రైక్ చేస్తాం.
చేసిన పనులకు బిల్లులు చెల్లించమంటే కొందరు ఫైనాన్స్ విభాగం అధికారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు కూడా పనులు చేయించిన ఇంజనీరింగ్ సిబ్బందే అడగాలంటూ ఇబ్బంది పడుతున్నారన్నారు. రిటైర్డ్ అయి ఏళ్ల తరబడి బల్దియాను వదలకుండా ఉన్న అధికారుల్ని పంపించి తమకు వెంటనే బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఒక్కరోజు ఆపకుండా బిల్లులు చెల్లిస్తున్నారని, తమను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కలవాలి అక్కడ మాకు అపాయింట్మెంట్లు ఎవరు ఇస్తారు. ఇప్పుడు మా బాధ ఏందని అంటే, ఇప్పుడు మన అసెంబ్లీ సెషన్ నడిచినప్పుడు కేటీఆర్ సార్ ఏమన్నాడు, మేము మార్చ్ పేమెంట్లు, ఏప్రిల్ పేమెంట్, మే పేమెంట్ కూడా అన్ని క్లియర్ చేసినామని చెప్పిండు. అతనికి సమాచారం ఎవరు ఇవ్వాలి? ఇక్కడ ఉన్న సిఎఫ్ఎస్ సార్ ఇస్తేనే కదా అతను చెప్పింది. మళ్ళీ మార్చ్ పేమెంట్ క్లియర్ చేశారు వాస్తవం, 20 తారీఖు వరకే చేశారు, మిగతా ఈ 5 రోజుల పేమెంట్ క్లియర్ చేయలేదని చెప్పి మా కాంట్రాక్టర్లకు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళినాం, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినాం, అందరి దగ్గర కూడా వెళ్ళినాం. ఇక్కడ మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు కమిషనర్ గారిని కలిసి అతను ఏమంటారంటే, నా దగ్గర అమౌంట్ లేవు, ఉంటే మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తమ బిల్లుల చెల్లింపు విషయంలో బల్దియా అధికారులు స్పందించకుంటే మరో వారం రోజుల్లో పనులు నిలిపేసేందుకు ప్లాన్ చేస్తామంటున్నారు కాంట్రాక్టర్లు. హైదరాబాద్ లో మరో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. అరటి పండ్ల లోడ్లో గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 110 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నామన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. దీని విలువ 18 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. 2 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీ ఏరియా మాడుగుల మండల్ నుంచి మన హైదరాబాద్ ట్రాన్జిట్గా మహారాష్ట్రలో నాగ్పూర్ డెస్టినేషన్ అక్రమ రవాణా చేస్తున్న ఒక గ్యాంగ్ని కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర 110 కేజీ గాంజాయి, తర్వాత ఒక అశోక్ లేలాండ్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్, 3 మొబైల్ ఫోన్స్, 1100 క్యాష్, మొత్తం 18,50,000 వర్త్ ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగినాయి. ఈ గ్యాంగ్లో ప్రధాన నిందితులు లుంబరామ్ సోలంకి అని, ఈయన రాజస్థాన్ జోధ్పూర్ జిల్లా నివాసి. ఇక్కడ హైదరాబాద్లో బాంబే హోటల్ దగ్గర షాపూర్ జిడిమెట్లలో అక్కడ కిరాయికి ఇల్లు తీసుకున్నారు. ఈ గ్యాంగ్కి ఈ సప్లై ఏజెన్సీ ఏరియా నుంచి మాసాదా పెద్ద బాలన్న అనే వ్యక్తి, పెద్ద జాగేరు విలేజ్, మాడుగుల మండల్, విశాఖపట్నం, ఇతను సప్లై చేస్తున్నారు. ముందుగా 5 కేజీ, 10 కేజీ, 20 కేజీ ఆర్టీసీ బస్సులో ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళా వేరే వెహికల్లో నాగ్పూర్, అట్లా వాళ్ళు చేసిన వాళ్ళు. ఈ మధ్యలో పెద్ద పెద్ద వెహికల్ ఇప్పుడు మనకు దొరికిన ఇది అశోక మినీ లేలాండ్ వెహికల్ దొరికింది. దాంట్లో ఈ 110 కేజీ గాంజా, ఆ గాంజా మొత్తం బనానా లీవ్స్ పెట్టి కవర్ చేసి. తెలంగాణ ఆంధ్రను కలపాలని కేసీఆర్, జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఓయూజేఏసీ నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ మర్చిపోయారని మండిపడ్డారు జేఏసీ నాయకులు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు తెలుగు తల్లి విగ్రహం పెట్టారని విమర్శించారు. ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ను కలిసి దొంగ నాటకం ఆడుతూ తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నటువంటి అమరుల యొక్క త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడటం జరుగుతుంది. మొన్న ప్లేనరీలో తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా తెలుగు తల్లి విగ్రహం పెట్టి తెలంగాణ అమరుల యొక్క త్యాగాలను కించపరిచిన నువ్వు బేషరతుగా వెంటనే తెలంగాణ బిడ్డలందరికీ క్షమాపణ చెప్పకపోతే నీ అంతు చూస్తాం. అదేవిధంగా షర్మిల గో బ్యాక్, వెంటనే తెలంగాణ నుంచి వెళ్ళిపో. ప్రభుత్వ ఉద్యోగాలను సీమాంధ్రులు కొల్లగొడితేనే మేము సాధించాలి. అట్లాంటిది నువ్వు ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని కొల్లగొడతా అని చెప్పేసి తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నావు. అంబేద్కర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ కాన్వకేషన్లో కాలేజ్ స్టూడెంట్స్ కి గోల్డ్ మెడల్స్ దక్కాయి. ఈ సందర్భంగా వారిని కాలేజ్ యాజమాన్యం సన్మానించింది. కాలేజ్ యాజమాన్యం సహకారంతో మెడల్స్ సాధించామన్నారు అవార్డు గ్రహీతలు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీల విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. లా కాలేజీ స్టూడెంట్స్ తుభా ఫాతిమా, షాఫియా బేగం గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. లా విభాగంలో మెడల్స్ సాధించడం గర్వంగా ఉందని, తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల సెక్రటరీ గడ్డం వినోద్. ప్రతి విద్యార్థి డెడికేషన్ తో చదివితే విజయాలు సాధిస్తారంటూ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థుల్ని సన్మానించారు. There is no doubt you need to put hard work, you need to put your concentration, you need to see that you are focused. So this is what I would like all the younger generation. Take this as a challenge in life. Nobody will give you mouth feeding.
The college is here to provide you the facilities for you to grow. But again, the dedication and concentration all lies within your own self. So thank you very much, and I'm very proud of you two young ladies and the teachers who have taught them, Sri Devi Padmaja and all the entire team. హిందూ చట్టంలో టాలెంట్ చూపించిన తుభా ఫాతిమాకు బుసిరెడ్డి లక్ష్మమ్మ అండ్ బుసిరెడ్డి చెన్నపరెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్ దక్కింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ విభాగంలో షాఫియా బేగంకి జస్టిస్ ఎల్ ఓబుల్ రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్ లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తుందని, గోల్డ్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు. అంబేద్కర్ విద్యా సంస్థల డైరెక్టర్ సరోజ వెంకటస్వామి ఫ్యాకల్టీ సహకారంతో ఈ విజయం సాధించామన్నారు. It was a great feeling. I wasn't sure that I would be able to bag a gold medal. It is a great feeling having studied in this college. I have got a great management. All the facilities were superb in the college, and I have participated in all the curricular activities in the college, and the faculties makes the subject so interesting that you don't feel like missing even a class. Srimati Busireddy Lakshmamma and Busireddy Chinnappa Reddy Memorial Gold Medal for Hindu Law subject. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఎస్ ఓబుల్ రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లెక్చరర్స్ అందరూ బాగా చెప్పారు. మా కాలేజ్లో మా క్లాసెస్ బాగా జరుగుతాయి, లైబ్రరీ ఫెసిలిటీ బాగుంటుంది, మా మేనేజ్మెంట్ అంతా లెక్చరర్స్కి అంతా మేనేజ్మెంట్ బాగా ఫెసిలిటీ ఇచ్చింది మా కాలేజ్లో. అంతా ఈ కాలేజ్లో చేయడం నా అదృష్టం. I was received my PhD convocation from Usman University on the occasion of 81st convocation of Usman University. I am very thankful to our management. Special thanks to our correspondent madam, Saroja Vivekanand garu, to special care about research towards research and PhDs to our faculty. I am very thankful to madam. ఈ పట్టా తీసుకోవడం అనేది నా చిన్ననాటి కళ. దీన్ని తీసుకోవడం వల్ల ఎంతో నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా తల్లిదండ్రులు పుట్టి ఇటువంటి పట్టాను ఇవ్వడం అనేది నాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మై సూపర్వైజర్ ప్రొఫెసర్ అబ్రహం లింకన్ సార్. హీ వాజ్ గైడెడ్ ఏ లాట్. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి రీసెర్చ్ నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. 2-3 స్టూడెంట్స్ కూడా మాకు సార్ మేము మీ దగ్గర రీసెర్చ్ చేస్తాము మామూలుగా అని ప్రాజెక్ట్ చేస్తామని అంటున్నారు. అది కూడా మేము మేనేజ్మెంట్తో మాట్లాడి అది కూడా చేస్తామని అనుకుంటున్నాం. అంబేద్కర్ విద్యా సంస్థల విద్యార్థులతో పాటు విద్యా సంస్థల్లో పనిచేసే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ రవికుమార్, వెంకటేష్ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. తీన్మార్ మల్లన్నపై అక్రమ దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కేసీఆర్ కుటుంబం న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. మల్లన్న బయటకు రాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్కు దమ్ముంటే హుజురాబాద్లో కొట్లాడాలన్నారు. చెంచల్గూడ జైల్లో మల్లన్నను కలిశారు అరవింద్. కేసీఆర్కు త్వరలోనే బుద్ధి చెప్తామన్నారు. లీగల్ సిస్టమ్ని దుర్వినియోగం అన్ని రకాలుగా చేస్తున్నారు. ఈ కేటీఆర్ అనేటోడు ఆ కేటీఆర్ తోటి రాష్ట్రానికి ఒక్క నయా పైసా లాభం లేదు. ఇవాళ ఒక జర్నలిస్ట్ 60 రోజుల నుంచి లోపట ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒక పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. అయ్యా సంఖ కింద ఉండి పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే నువ్వు చేసేది జర్నలిస్ట్ తోటి. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏం చేస్తున్నాయండి నాకు అర్థమైతలేదు. లీగల్ అసిస్టెన్స్ మా లీగల్ సెల్లే కొట్లాడుతూ ఉన్నది మల్లన్న కేసు. అన్నిట్లో బెయిల్ వచ్చేసింది. ఒకటే కేసు మిగిలింది ఫస్ట్కు ఉన్నది. అది కూడా నోటబీస్ అంటే SC/ST యాక్ట్ పెట్టారు. అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది. ఇది ఫస్ట్కు బెయిల్ వస్తుందేమో అని ఈ కోవిడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన ల్యాబ్ మీద వేసుకో. అది స్కాన్ చేస్తే ఒరిజినల్ వస్తున్నది. ఆ సిస్టమ్ మీద వేసుకో. బిడ్డ కేటీఆర్ ఇవన్నీ నేర్పిస్తున్నావు నువ్వే. ఇవన్నీ నీ మీదనే ప్రయోగం చేసే రోజు కూడా వస్తుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన స్టేట్ లెవెల్ డాన్స్ పోటీల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల స్టూడెంట్స్ ప్రతిభ చూపించారు. ఈ పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొని జాతీయ స్థాయి డాన్స్ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల డాన్స్లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల కల్చరల్ కోఆర్డినేటర్ నవీన్ సుంకరి ఈ డాన్స్లకు కొరియోగ్రఫీ అందించారు. పల్లెం తనకన
టనకర టనకనకర దిల్లం బల్లం టంగ 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 టం టనకర దిల్లం బల్లం బంగారు సోలం బల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లం బల్లం ఊదిత కోపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతం గజ్జ కట్టుతం కటం ఎత్తుతం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతం రంగమెక్కుతం శివాలోగుతం శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు కుకట్పల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు. రన్ ఫర్ యూనిటీలో అందరూ పాల్గొనాలని కోరారు. పోటీలో విజేతలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. గత 8 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రీయ ఏకతా దివస్ అంటే అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం చాలా గొప్పగా పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా గొప్పగా ఆల్మోస్ట్ 5,000 మందితో ఆ కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించారు. రాష్ట్రీయ ఏకతా దివస్ అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే, మనం అంతా ఐక్యంగా ఉండాలి, ఏకవాక్యంగా ఉండాలని చెప్పే భావాన్ని క్రియేట్ చేయడానికి చేసే ఈ రాష్ట్రీయ ఏకతా దివస్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము. స్వచ్ఛత అనేది దాన్ని మనము మాట్లాడాల్సి ఉంటుంది, చేసి చూపించాల్సి ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో ఏదైతే పిల్లలు ఉన్నారో, స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ భారతదేశ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.